కొండగట్టులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లైవ్లో చూద్దాం. భవన సముదాయానికి సంబంధించిన ఫోటోను గౌరవ పవన్ కళ్యాణ్ గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు ఆవిష్కరిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా సందేశాలు గౌరవనీయులు చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామికి వసతి గృహ సముదాయం, అదేవిధంగా మాల విరమణ మండపానికి విరాళం ప్రకటించిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, నేటి యువతకు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత పవన్ కళ్యాణ్ గారికి చొప్పదండి నియోజకవర్గం పక్షాన, అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి సమాజానికి ప్రజలకు ఏదో సేవ చేయాలన్న తపన. నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు వారితో నాకు పరిచయం ఉండే. వారప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి సమాజానికి చాలామంది గుర్తించబడకపోయిన ప్రజలకు ఏదో సేవ చేయాలనే తలంపు వారిలో ఎప్పుడు కనబడుతుండే. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా వారిని తరచూ కూడా కలిసేవాడిని. మొట్టమొదటిసారి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు వారి పక్కనే ఉన్నాను. దురదృష్టవశాత్తు అప్పుడు ప్రమాదం జరిగి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి బయటపడ్డ సందర్భంలో కూడా నేను వారి పక్కనే ఉన్నాను. ఈరోజు వారు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, అదృష్టవశాత్తు ఈ చొప్పదండి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కావడం, మా అందరి చేతుల మీద ఈ కొండగట్టు ఆలయానికి ఇంత పెద్ద మొత్తంలో అసలు నిజంగా కన్నీ వెని ఎరగని రీతిలో ఇలా ఉత్తర తెలంగాణలోనే అత్యంత ఇష్టమైన దైవం, పేద ప్రజలు కొలిచేటువంటి కొంగు బంగారం కొండగట్టు దేవాలయం. శబరిమల తర్వాత అత్యంత ఆ స్థాయిలో మాలధారణ చేసి ఇక్కడ విరమణ చేస్తారు. దానికి మీరు ఈ మాల విరమణ మండపం చేసినందుకు, ఈ గదులు నిర్మాణం కృషి చేసినందుకు నిజంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొండగట్టు పట్ల ఎంతో ఏదో సేవ చేయాలని నిన్ననే అసెంబ్లీలో దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా ఒకటి రూపొందించమని చెప్పినారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించబడుతుంది. అటు పవన్ కళ్యాణ్ గారి సహకారం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో కొండగట్టు టీటీడీ తరహాల అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య ఆద్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వారు టీటీడీ బోర్డుకి ఒక లేఖ ద్వారా మాకు విన్నపం చేశారు. కొండగట్టులో కొన్ని కార్యక్రమాలు చేయాలని. ఆ లేఖని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాం. వారు వెంటనే ఆమోదించారు. ఆ తర్వాత బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇవన్నీ కూడా కర్త కర్మ క్రియ ఇక్కడ రావటానికి, ఈ కార్యక్రమాలన్నీ జరగటానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారని తెలియజేసుకుంటూ టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం చేయబోతున్నాం. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కలిస్తే జంట నగరాలు
ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు తీసేయమని చెప్పు. అట్లా కాకుండా మీ ఇష్టానుసారం చాలా పెద్ద కార్యాచరణ చేపట్టబోతున్నాం. దీంట్లో 17వ తారీఖు నాడు ప్రారంభం. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైలు రోకో కార్యక్రమాలు ఉంటాయి, నిరాహార దీక్షలు ఉంటాయి. అహింసా మార్గంలో అన్ని కార్యక్రమాలని మరి ప్రజలందరినీ, మేధావులని, ప్రజల్ని, విద్యార్థులని చైతన్యవంతం చేసి దీనికి ఒక రూపకల్పన చేస్తాం. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఏదైతే సికింద్రాబాద్ కోర్టు పక్కన జోనల్ కమిషనర్ ఆఫీస్ ఉంటే ఆ డివిజన్ మోండా మార్కెట్ డివిజన్ తీసుకుపోయి మల్కాజిగిరికి పోమంటారు. అంటే సికింద్రాబాద్ ప్రజలు మల్కాజిగిరికి పోవాలి, లేకపోతే సైబరాబాద్ పోవాలి, బేగంపేట పోయి మల్కాజిగిరి పోవాలంట. ఇది విచిత్రమైనటువంటిది. డీలిమిటేషన్ ప్రక్రియ మీకు 111 జీవో సవరించకుంటేనే అక్కడ కూడా దీన్ని సైబరాబాద్లోకి తీసుకుపోయి ఆ కార్యక్రమం చేస్తారు. అసలు ప్రభుత్వాన్ని నడిపిస్తురా, సర్కస్ కంపెనీ నడిపిస్తురా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజాప్రతినిధులకు తెలియదు, కార్పొరేటర్లకు తెలియదు, వాళ్ళ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారికే ఇది ఎట్లా చేసిర్రు, ఏం ప్రక్రియ, ఏ పద్ధతిలో జరిగింది అనేటువంటిది ఎక్కడ కూడా జరగకుండా దీన్ని ఇక్కడ వదిలిపెట్టే సమస్య లేదు. కోర్టుకు కూడా పోతున్నాం మేము. చట్టపరంగా, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాం. మీరు ఉన్న చరిత్రలో మార్చేసి మీ ఇష్టానుసారం చేసుకోనికే ఇదేం రాచరిక పాలన కాదు. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. నిన్న కూడా అసెంబ్లీలో మీరు చూసారు. అసెంబ్లీ నడిపించే విధానం 6 సార్లు శాసనసభ్యుని, మా వాళ్ళు 3 సార్లు ఉన్నారు. చాలామంది ముఖ్యమంత్రులని, స్పీకర్లను చూసినాం. మన స్పీకర్ గారు లెఫ్ట్ సైడ్ ముఖమే పెట్టాడు. స్పీకర్ గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండడు. ఆయనకు ఆ పదవి వచ్చిన తర్వాత అందరినీ చూసే బాధ్యత ఆయనదే. నిన్న మేము సభ నుంచి బహిష్కరించడానికి కారణం మీరు చూసిండ్రు. ఒకటి, అక్కడ జరిగినటువంటి మూసీ రివర్ మీద జరుగుతున్న క్వశ్చన్లో అందరు అభిప్రాయాలు చెప్పారు. మా ఉపనాయకులు హరీష్ రావు గారు కూడా ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. ముఖ్యమంత్రి గారు అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తుంటే ఈయన ఇంటర్వ్యూన్ అయ్యి 1:20 ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, అంటే ఏందా స్పీకర్ గారికి టైం సెన్స్ తెలియదా? అంటే ఎవరు ఎంతసేపు మాట్లాడాలను ముఖ్యమంత్రి. కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు, గౌరవ షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ప్రత్యేక మీద వస్తూ ఉన్నప్పుడు వారు రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి. వారు ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమం నన్ను తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు 39 కోట్ల పైచిలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నామంటే, ఒకసారి మన దేవుణ్ణి, పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి, ఎలా కోరుకోవాలో మనకు తెలియదు. నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి, ఉస్మానియాలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2008-7 నుంచి 2007. సో మేమిద్దరం, మాకు గ్రూప్ ఉండేది, మేమందరం చాలామంది కలుస్తూ ఉండేవాళ్ళం. సో ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు, బలమైన స్టూడెంట్ లీడర్. సో
మీ అందరికంటే ముందు మేము సత్యం గారిని కనిపి మేము ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలు మేము కోరుకున్నాం. సో సత్యం గారిని ఆ రోజు చేస్తే నాతో పాటు మేమంతా కలిసి చేసేవాళ్ళం యువజన విభాగంలో కూడా. తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది, మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో ఉన్నందుకు నాకు మరింత ఆనందంగా ఉంది. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. సో నాకున్న సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ మేము అందరూ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు, ఎలా మిస్ అయింది, ఎలా బతుకుని నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, మేమందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసి నా ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు, మనకి మహేందర్ రెడ్డి గారు కానీ, అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగాపు ఆనంద్ సాయి గారికి కానీ, ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి, వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతోటి, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు. నేను ఇది స్వామివారి ఆజ్ఞ, స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలమైన సంకల్పంతో నేను ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయటం చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారికి, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య గారికి, టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారికి, టీటీడీ ప్రధాన ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ గారికి పేరు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మేడం శ్రీమతి శైలజ రామయ్యర్, రెవెన్యూ ఎండోమెంట్స్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్, హ్యాండీక్రాఫ్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ జగిత్యాల శ్రీ సత్యప్రసాద్ గారికి, తెలంగాణ దేవాదాయ విభాగం కమిషనర్ శ్రీ ఎస్ హరీష్ గారికి, అసలు దీనికి సంబంధించి ధార్మిక్ అడ్వైజర్, మన తెలంగాణ ప్రభుత్వానికి ధార్మిక్ అడ్వైజర్ శ్రీ గోవింద్ హరి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారు తెలియజేసిన విషయం మీకు చేస్తున్న, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు, ఒక ప్రాంతపు సొత్తు కాదు, అది విశ్వంతర్యమైన యూనివర్సల్ గాడ్. సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు ఈ భాగ్యం కలగటం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకంగా చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే, నేను ఇది రామసేవ, ఇది అలాగే ఇది బజరంగ బలి సేవ, ఇది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానం కాదని, నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు, రామ భక్తులు కోరుకుంటే జరగంది రామ చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య
శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు. ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ అతిథి అభ్యాగతులందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్నాం. శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం తర్వాత మన గదుల వసతి సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మరియు వాటి ఫోటో చిత్రీకరణ సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీక్షిస్తారు. ముందుగా సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ను విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు శ్రీ వెల్కమ్ సార్. ముందుగా శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గావిస్తున్నారు. చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ నిధులతో 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. గతంలో ఎన్నికల విజయం అనంతరం ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్తో మాట్లాడి 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రం, ఒకేసారి 2000 మంది మాలధారణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. 12,896 ఇళ్ళు చెంచులందరికీ కూడా మొదటి విడతలోనే ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇళ్ళు మొత్తం కూడా రమారమి ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం అనేది ఏదో ఒక్కసారి ఇచ్చి అట్లా మెరిపిచ్చిపోయే కార్యక్రమం కాదు అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి ఈ కార్యక్రమం ఇది పేదవాడికి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ సహచరులు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా చూస్తుంది అధ్యక్ష. ఈ మార్చి తర్వాత ఎక్కువ మంది సభ్యులు ఇక్కడ అడిగారు, మా నియోజకవర్గంలో ఇంకా మాకు ఒక 2,000 ఇస్తే బాగుండు, 3,000 ఇస్తే బాగుండు, 5,000 ఇస్తే బాగుండు అని గౌరవ మా సహచార సభ్యులు చాలా మంది అడిగారు. నిజం అధ్యక్ష, వారు అడిగే దాంట్లో నిజముంది అధ్యక్ష. ఆనాటి 10 సంవత్సరాలలో సంవత్సరానికి 1,00,000 ఇల్లు చొప్పున ఇచ్చి ఉంటే ఆనాటి ధనిక తెలంగాణ రాష్ట్రంలో పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఒక 10 లక్షల ఇల్లు కట్టి ఉండేవాళ్ళు అధ్యక్ష. వారు ఇవ్వని కారణంగా, వారు దాని మీద శ్రద్ధ చూపించిన కారణంగా పేదోడికి ఇల్లిస్తే మాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే మాకు కమిషన్ వస్తుందనే ధ్యాస ఉన్న కారణంగా ఏ గ్రామానికి పోయినా పేదవాడు ఇల్లు ఆత్మగౌరవ చిహ్నంగా అడుగుతున్నమాట వాస్తవం అధ్యక్ష. అది తమరి నియోజకవర్గం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కానీ ఆ శాఖ మంత్రి అయిన నా నియోజకవర్గంలో కూడా ఈ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఇబ్బంది కాదు, అది నిజం. ఈ ప్రభుత్వం ఇంకా 3 విడతల్లో ఏప్రిల్లో, మార్చి తర్వాత ఏప్రిల్లో మరొక విడత ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇలా ప్రతి ఏప్రిల్లో విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవాడికి
ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇల్లిచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. గతంలో లాగా ఎన్నికలప్పుడే ఇళ్ల గురించి బొమ్మలు చూపించకుండా, ఎన్నికలప్పుడే ఇంటి ప్రసక్తి చెప్పకుండా ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇచ్చిన మొదటి విడత కాకుండా ఇంకా 3 విడతల్లో అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వటం జరుగుద్దని తమర సూచనల ప్రకారం రాబోయే ఈ అసెంబ్లీ అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న స్కీమ్కి సంబంధించి ఆన్గోయింగ్ లో ఉన్న చిన్న ఒక్కొక్క నియోజకవర్గంలో 50-60 ఇళ్లకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటినీ రెక్టిఫై చేయడంతో పాటు 2 BHKకి బేసిజానికి పోకుండా ఏ స్థాయిలో ఇళ్లు కట్టి ఉన్నా వాటిని బెనిఫిషరీని ఫైనల్ చేయించి దానికి రిమైనింగ్ బ్యాలెన్స్ ఆనాటి ప్రభుత్వంలో చేసిన పేమెంట్ పోను, మిగిలిన పేమెంట్ ఇల్లు స్థలం లేని నిరుపేదలకు ఇవ్వటం జరుగుద్దని, అదే రకంగా ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజనకు ముందు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కావచ్చు, చాలా గ్రామాల్లో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చింది అధ్యక్ష. ఆ ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇందాక మిత్రులు చెప్పినట్టు కొంతమంది ఆ పింక్ కలర్కి సంబంధించిన వాళ్ళు మళ్ళీ రికార్డులు మార్పించుకొని ఆ ఇళ్ల స్థలాన్ని మళ్ళీ వారు వ్యవసాయ భూములుగా మార్చుకున్న సందర్భాలు నా దృష్టికి కూడా కొన్ని వచ్చాయి. అటువంటి స్థలాలన్నిటినీ మళ్ళీ డిమార్కేషన్ చేపించి మళ్ళీ ప్లాటింగ్ చేయించి అక్కడ మీది ఏ పార్టీ అని అడగకుండా అర్హులైన నిరుపేదలు ఇళ్ల స్థలం లేని ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఇవ్వటం జరుగుద్ది. అవి కాకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు రెడీమేడీగా ఎక్కడైనా ఇళ్ల స్థలానికి యోగ్యమైన భూములుంటే తప్పకుండా గుర్తిస్తే వాటి మీద కూడా ప్రభుత్వం పాజిటివ్గా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పాజిటివ్గా స్పందిస్తుందని కూడా తమర ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తూ, చివరిగా మీ ద్వారా సభలో ఉన్న సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉండే సభ్యులతో పాటు ఈ సభలో రాని సభ్యులకు కూడా తెలియజేయదలుచుకున్న అధ్యక్ష, ఇది పేదవాడి ప్రభుత్వం. ఆత్మ గౌరవంగా చూసే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో తల తాకట్టు పెట్టైనా పేదవాడి ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ అంశం విషయంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా, ఫైనాన్స్ మంత్రి బట్టి గారి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎప్పుడు ఏ నిమిషం కూడా సెకండ్ థింకింగ్ థాట్ కూడా ఉండదని తమర ద్వారా సభ్యులకి రాని సభ్యులకి కూడా తెలియజేస్తూ తమర అనుమతితో సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. Question hour is over. Now adjournment motions. వాయిదా ప్రతిపాదన శ్రీ ఏలేటి మహేశ్వరరెడ్డి మరియు ఇతరులు నిజాం షుగర్ ప్రాజెక్టు మరియు కాలువల పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మధ్యాహ్న భోజన కార్మికులు మరియు ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. గౌరవ మంత్రి గారు 2 బిల్స్ సేమ్ ఉన్నాయి. నేను 2 ఒకటేసారి చదువుతా, మీరు కూడా 2 ఒకటేసారి దానికి. ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ టు మూవ్ ద మోషన్ ఫర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ ద తెలంగాణ పంచాయత్ రాజ్ బిల్ అమెండ్మెంట్ బిల్ 2026. మినిస్టర్ గారు ఇంకోటి చదువుతాను, 1 minute. లేదు, 2 ఒకటేసారి చదువుతాను. I request the Minister for Panchayat Raj to move the motion for taking into consideration the Telangana Panchayat Raj Second Amendment Bill 2026. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Panchayat Raj Amendment Bill 2026. Honorable Speaker, sir,
I beg to move for the taking into consideration of the Telangana Panchayat Raj Second Amendment Bill 20. ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడికి యత్నించారు రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు. ఈ క్రమంలోనే ముట్టడికి యత్నించిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే రైతులు బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసి పలువురిని అరెస్ట్ చేశారు. నెల రోజులుగా సోయా పంట కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించారు రైతులు. అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అయితే నాయకులందరినీ అరెస్ట్ చేసి వన్ టౌన్ కు తరలించడం జరిగింది. అయితే గత 45 రోజులు 50 రోజుల నుంచి పంట పండించి మార్కెట్ షెడ్ లో ఉండి ఇప్పటి వరకు ఎవరు కొనుగోలు లేదని చెప్పేసి రైతు బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా బాట పట్టింది. నిన్ననేమో జాతీయ రహదారి జైనాథ్ మండలం కాపురికాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. అందులో భాగంగానే ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు కార్యాలయాన్ని ముట్టడి చేయాలని నిర్ణయించడంతో అక్కడికి వచ్చి దాదాపు ఒక 200 మంది రైతులు వచ్చారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్ ఉన్నాడు. జోగురామన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఉసురు పోసుకుంటున్నారు. కష్టపడి పంట పండించిన దాన్ని ఇప్పటి వరకు కొనుగోలు చేసలేదు. దాదాపు 50 రోజుల నుంచి మార్కెట్ షెడ్ లో ఉన్నది ఇప్పటి వరకు కొంటలేరు. నాణ్యత తగ్గిందని చెప్పేసి అంటున్నారు. అయితే కొనే టైంలో కొనక ఈ విధంగా డీలే చేసే నాణ్యత తగ్గింది. అయినా కానీ ఎలాంటి షరతులు లేకుండా కొనాలి. కొనకుంటే మేము రైతులు బాటి పట్టినాం, కొనే వరకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు మెడల్ వంచన మేము కొనిపిస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే ధర్నా చేసడంతో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడి చేయడంతో క్యాంపస్ ముట్టడి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వాళ్ళని అందరినీ పోలీసులు వచ్చి భారీ బందోబస్తు ఏర్పరిచి వాళ్ళని అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని వన్ టౌన్ తీసుకుపోవడం జరిగింది. అయితే వాస్తవం చెప్పాలంటే రైతులు ఎంతో కష్టపడి పండించిన 50 రోజులు కూడా మార్కెట్ షెడ్ లో ఉంటూ వాళ్ళు తిండి తిప్పలు లేకుండా ఉంటూ అంటే ఈ సంవత్సరం వర్షాలు అధికంగా ఉండడంతో పంట నష్టం దాదాపు 20% వెళ్ళింది. ఆ 20% కూడా కొనే పరిస్థితి లేని ప్రభుత్వం ఉంది. నాణ్యత లోపంతో ఆ సాకుతోటి చేస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఇంకా ధర్నా చేస్తుంది. రేపు ఎల్లుండి 6వ తారీఖు నాడు బంద్ కూడా పిలుపునిచ్చింది. అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అతను అరెస్ట్ చేసి జోగురామన్ జైలు నుంచి వన్ టౌన్ నుంచి దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.